యాదాద్రిలో జరుగుతున్న అధ్యయనోత్సవాల్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇవాళ గోవర్ధన గిరిదారిగా దర్శనమిచ్చారు. 3 రోజున నిత్య కైంకర్యాలు పూర్తయ్యాక స్వామివారిని అలంకరించారు. తిరుమాడ వీధుల్లో స్వామివారిని ఊరేగించి భక్తుల దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఈ అధ్యయనోత్సవాన్ని చూసిన వారికి ఆయుర ఆరోగ్యాలు సుఖశాంతులు కలుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో గత 3 రోజులుగా నిర్వహించబడుతున్నటువంటి అధ్యయనోత్సవాలు, దివ్యపంథ పారాయణాలు, నాలాయిర పారాయణం కూడా నిర్వహించబడుతుంది. ఇటు ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 3వ రోజు స్వామివారు గోవర్ధన గిరిదారి అయి ఇప్పుడే తిరువేదులుంట స్వామివారు భక్తులకు దర్శనమిచ్చినారు. ఈ ఉత్సవాల్లో అలంకార సేవలో భక్తులందరూ కూడా స్వామివారు విశేషంగా దర్శనమిచ్చి భక్తులను ఉద్ధరింపజేస్తున్నారు. ఈ విధంగా స్వామివారికి ఈ ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల యొక్క విశ్వాసం. అదే విశ్వాసంతో భక్తులు విపరీతంగా ఈ అధ్యయనోత్సవాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఈరోజు రాత్రికి స్వామివారికి రామావతార అలంకారం ఉంటుంది. కావున భక్తులందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము.